హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కొత్త రూల్స్ని అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. ఈ గ్యాస్ బుకింగ్స్కి సంబంధించి కొత్త అప్డేట్ని అయితే కనుక విడుదలైతే చేయడం జరిగిందనమాట. సో అలాగే మార్చి 31వ తేదీలోపు అయితే కనుక వెంటనే మీరు ఇలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో లేకపోతే కనుక మీకు సబ్సిడీ అనేది అయితే కనుక రాదనమాట. సో గ్యాస్ సిలిండర్లు ఉండే వాళ్ళంతా తప్పకుండా అయితే వీడియోని అయితే చూడండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు అనమాట. అలాగే వీడియోని అయితే కనుక హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ వినియోగదారులకైతే అంటే గ్యాస్ వినియోగదారులకు కీలక ప్రకటన అయితే కనుక జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ పైన అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగిందనమాట. అందులో మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే వంట గ్యాస్ బుకింగ్కి సంబంధించి కొత్త రూల్స్ని అయితే విడుదల చేశారు. సిలిండర్ కొరతల నేపథ్యంలో కొత్త నియమాలను అయితే కనుక అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సింగిల్ సిలిండర్లు కలిగి ఉన్న లబ్ధిదారులు అయితే కనుక మీకు 25 రోజుల తర్వాత అయితే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ డెలివరీ తీసుకున్న సిలిండర్ దగ్గర నుంచి 25 రోజులు అయితే కనుక మీరు కౌంట్ చేసుకొని 25 రోజుల తర్వాత అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డబల్ సిలిండర్ కలిగి ఉన్న వారైతే కనుక 35 రోజుల తర్వాత అయితే కనుక బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి అయితే కనుక 45 రోజుల తర్వాత అయితే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ముందుగానే బుక్ చేయాలని చూసినా కానీ సో ఆటోమేటిక్గా అయితే కనుక బ్లాక్ అయితే అవుతుందన్నమాట. సో సిస్టమ్ అనేది అయితే కనుక ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. సో మీకు ఏంటంటే కనుక సింగిల్ సిలిండర్ వాళ్ళు 25 రోజుల తర్వాత, డబల్ సిలిండర్ వాళ్ళు 35 రోజుల తర్వాత, ఉజ్వల కనెక్షన్ వాళ్ళు అయితే కనుక 45 రోజుల తర్వాత అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సిలిండర్ కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్ని అయితే కనుక ఆయిల్ కంపెనీలు అయితే కనుక మరింత కఠినతరం అయితే కనుక చేయడం జరిగిందనమాట. అలాగే గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం అయితే కనుక ప్రకటన విడుదల చేసిందనమాట. ఏజెన్సీల వద్దకు వెళ్ళొద్దని, సిలిండర్ను నేరుగా ఇంటికి పంపిణీ చేస్తారని అయితే కనుక వెల్లడించింది. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్లైన్లో సేవలను వినియోగించుకోవాలని అయితే సూచించింది. ఇక వీటితో పాటు మార్చి 31వ తేదీలోపు ఎవరన్నా కానీ ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే కనుక వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అయితే సూచించింది. ముఖ్యంగా ఎల్పీజీ వినియోగదారుల్లో ఈకేవైసీపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతను కూడా అయితే ఇచ్చింది. ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా మీకు ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఆల్రెడీ ఈకేవైసీ చేసుకున్నట్లయితే కనుక ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసి ఉంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని అయితే కనుక స్పష్టం చేసిందనమాట. ఇక ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా 8-9 రీఫిల్స్ పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరం అవుతుంది. ఇక దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం అయితే ఉండదని అయితే పేర్కొనింది. ఇక ఈకేవైసీ ఒకవేళ మీరు చేసుకోకపోతే ఏంటంటే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అనేది అయితే కనుక మీకు రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చూసుకుంటే కనుక మనకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తారు కదా, దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు. సో మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ఆ యొక్క సిలిండర్ డబ్బులు అనేది అయితే కనుక మీకు జమ కావన్నమాట. అట్లా సో ఇదివరకే మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఒకసారి కూడా మీరు ఈకేవైసీ చేయలేదు, మీకు గ్యాస్ డబ్బులు కూడా పడలేదంటే కనుక సో ఇప్పుడు ఈకేవైసీ అయితే కనుక కంపల్సరీగా కంప్లీట్ అయితే చేసుకోండి. సో మార్చి 31వ తేదీలోపు. సో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ అండ్ డెలివరీ సమయంలో ఆటంకాలు రావద్దంటే వెంటనే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా కనెక్షన్ యాక్టివ్గా ఉండాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొంది. దీనికోసం 1800-233-555 నంబరుకు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని అయితే కనుక సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో ఇంటి నుంచే కేవైసీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.